హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఒక స్మాల్ వ్లాగ్ అనమాట. రేపటి నుంచి ఇంకా పిల్లలకు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. సో ఇక్కడ చూడండి, చదువుకుంటున్నాడు మా బాబు అయితే. ఇంకా అలాగే ముందుగా బయటకు వెళ్ళి చికెన్ అలాగే మకరోని అయిపోయింటే ఇంట్లో మకరోని తెచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, కాక్స్ అనమాట, షటిల్ కాక్స్ ఎన్ని పోగొడుతుంటారండి పిల్లలు. ఎన్ని తెచ్చినా సరే ఇంకా అన్నీ తీసుకుని పోతారు. డైలీ ఒకటి పోగొట్టి వస్తుంటారు. ఇంకా వద్ద అంటే మరీ ఏడుస్తారనమాట. ఇంకా అదే పని కదా పిల్లలకి. సో చూడండి, ఏడుస్తాడు అంటే ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో. సో అలాగే ఇంకా పండగ వస్తుంది కదండి, రంజాన్ పండగ. అందుకని మెహందీ కోన్స్ కూడా తీసుకొచ్చాను. సో ఇదైతే నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు రంగోలీ లేదా సింగే యూస్ చేస్తాను, బట్ ఈసారి చూద్దామని తెచ్చానమాట. ఇది కూడా రంగోలీనే, బట్ దీని కవర్ వచ్చేసి అలా అంటే వేరేగా ఉంది. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కోన్. సో చాలా బాగుంటుందండి బ్లాక్ కోను సైడ్లకి వేస్తే. సో నేను ట్రై చేస్తాను వీడియో అప్లోడ్ చేయడానికి, డిజైన్ మెహందీ డిజైన్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, చదువుకోకుండా ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ, పిల్లలకి అస్సలు టెన్షనే ఉండదండి. ఎగ్జామ్స్ ఉన్నాయి వస్తే మేము మా టైంలో ఎంత టెన్షన్ పడేవాళ్ళం, కానీ ఇప్పుడు పిల్లలకి అస్సలు టెన్షన్ లేదనమాట. చాలా హ్యాపీగా చదువుకుంటుంటారు, ఆడుకుంటుంటారు. అసలు టెన్షన్ తీసుకోరు అనమాట. ఎక్కువ టెన్షన్ కూడా పెట్టకూడదండి పిల్లల్ని. ఎగ్జామ్స్ వస్తే చదువుకోండి అని. సో వాళ్ళే ఆడుకుంటూ చదువుకుంటారు. సో ఎక్కువ ప్రెజర్ ఈ కాలంలో అయితే అస్సలు వేయకండి పిల్లల మీద. చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ మార్క్స్ తీసుకురావాలి అని. ఓకేనా? చూస్తూనే ఉంటారు కదా న్యూస్లలో. సో అందుకనే చెప్తున్నాను, ఎక్కువ ప్రెజర్ వేయకూడదు. చదువుకుంటారు, వాళ్ళే చదువుకుంటారు, ఆడుకుంటారు. హ్యాపీగా ఉండని వాళ్ళ పిల్లల్ని. ఇక్కడ వచ్చేసి వాటర్ మెలోన్ అండి. చాలా అసలు వేడిగా ఉంది, అందుకని ఇక దీన్ని వాటర్లో వేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, అన్నీ కడిగి పెట్టేసేయాలి. కొన్ని అయితే వాష్ చేసి పెట్టాను. ఆ తర్వాత ఫోన్ వస్తే మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సగంలో. ఇంకా ఆఫ్టర్నూన్ కుకింగ్ కూడా చేయాలి. సండే కదండి, ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ కాక్రోచ్ చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయండి. ఎంత క్లీన్ చేసినా వస్తున్నాయన్నమాట కాక్రోచెస్ అయితే. నేను ప్రీవియస్ వీడియోలో ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా, అన్ని కిచెన్ సెల్స్లో ఇలా క్లీన్ చేసుకొని లక్ష్మణ్ రేఖ అది గీసేస్తే కాక్రోచెస్ రావని. ఆ సైడ్ అయితే కాక్రోచెస్ అస్సలు లేవు. బట్ ఇంకా మొత్తం కిచెన్ మొత్తం ఇంకా చెయ్యలేము కదండి. అలా క్లీన్ అయితే చేసుకోగలం, కానీ మొత్తం ఇంకా అవి గీసుకుంటూ ఉండాలంటే కుదరదు కదా. సో అందుకని ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను అనమాట. అది వచ్చిన తర్వాత నేను రివ్యూ మీకు చూపిస్తాను. అండ్ యూజ్ చేసిన తర్వాత ఎంత పనికి వస్తుంది అది అన్నది కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇలాంటి కాక్రోచెస్ చాలా ఉన్నాయండి. అసలుకి అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. సో ఎంత క్లీన్ పెట్టినా కానీ వస్తూనే ఉంటాయండి కాక్రోచెస్. ఇంకా ఒక 2-3 డేస్ తర్వాత వచ్చేస్తుంది నా పార్సల్ అయితే. అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? ఇంకా అలాగే గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకోవాలి కొద్దిగా. సో ఎప్పుడు క్లీన్ చేస్తానండి, బట్ డైలీ క్లీన్ చేసినా కానీ ఇంకా గ్యాస్ స్టవ్ కుక్ చేస్తుంటాం కదా ఇంకా. సో ఇక్కడ మాకు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, ఇల్లు కడుతున్నారు. అందుకని చాలా సౌండ్గా ఉందన్నమాట మాకైతే. ఇంకా సో పుదీనా చెట్టు చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది చూడండి, ఇది చిన్నది ఒక బన్ అయితే ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. సో మా బాబు చిన్నగా ఉన్నప్పుడు చేశాను దీన్ని. షాప్కి పోయి ఒక బ్రెడ్ తీసుకొచ్చేవాడు అనమాట ఇందులో, లేదా ఒక పార్లేజీ బిస్కెట్ వేసుకొని వచ్చేవాడు. చిన్నగా ఉన్నప్పుడు చేశాను నీకోసం అని. సో ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? సో నేను దీన్ని పడేయకుండా అలాగే పెట్టుకున్నానండి. చాలా బాగుంది. ఇది అసలుకి పడేయబుద్దే కాదనమాట. దీన్ని చూస్తుంటే స్వీట్ మెమొరీస్ అనమాట ఇది.